నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా మన పూజా మందిరంలో కొన్ని పటాలని మనం తీసేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఇవి తీసేసిన పటాలని చాలామంది గుళ్ళ దగ్గర పెట్టడము, లేకపోతే ఆ రావి చెట్ల కింద పెట్టడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే రోజు నిత్యం పూజ చేసుకున్న ఆ పటాలని తీసుకెళ్ళి అలా చెట్ల దగ్గర పెట్టడము, గుళ్ళో పెట్టడము కరెక్టేనంటారా గురుగారు? అసలు అవి ఏం చేయాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారమ్మా. అసలు మానవాళికి ఒక విచిత్రమైనటువంటి ఇవి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏదో ఒక పటం తెచ్చుకునేది. మన ఇంట్లో అందరు దేవుళ్ళు ఉంటే అందరికీ ఒక్కసారి మనం ఇలా హారతి ఇచ్చినామంటే ఏ దేవుడు మనకు కరుణించడో ఏమో, ఒకరిని కోరితే ఇంకొకరు ఏమనుకుంటారో ఏమో అనేటువంటి దీంతో మనం తెచ్చుకుంటున్నాము తప్ప నిజానికి శాస్త్రం ఏం చెప్పింది అనేది ఆలోచన చేయాలి. శాస్త్రం ఏం చెప్పింది? నీ ఇంటి దేవుడు ఎవరు? ఆ ఇంటి దేవుడి పటం మాత్రమే పెట్టుకో, అంతే. మిగతా దేవుళ్ళందరినీ నువ్వేం దూషించాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంట్లో నీ భర్తకు నువ్వు పూజ చేసుకుంటున్నావు, తప్పు కాదు, అంతే కదా. నీ భర్తను నీ పిల్లలను నువ్వు బాగా చూసుకుంటున్నారు ఆడవాళ్ళు, తల్లులందరూ కూడా, వాళ్ళది అది తప్పు కాదు. అయితే మనము ఏం చేస్తున్నాము? ఏ దేవుడికి అంటే ఈ భర్త పిల్లల క్షేమం కోసమే పోయినప్పుడు అయ్యో అక్కడ దేవుడి పటం కదా తెచ్చుకుందామని తెలుసో తెలియకో చేసుకునేటువంటి పనులు ఇవన్నీ కూడా. వెళ్ళిన ప్రతి చోట మనం నమస్కారం చేసుకొని మన పాటికి మనం రావటము శ్రేష్టము. కానీ పోయిన ప్రతి చోట పటం తెచ్చిపెట్టుకొని ఇంట్లో చేసుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి అనేటువంటిది కరెక్ట్ కాదు. సరే, మరి ఉన్నదానివల్ల ఏమన్నా తప్పు కాదు, నేను చెప్తున్నాను. అలా ఏమవుతుందంటే కొద్ది రోజులకు వాటివి కాస్త భిన్నమయ్యో ఇంకొక రకమో అయ్యేటప్పటికీ మనం వాటిని ఏం చేయాల్సి వస్తుంది? పూర్వము నదీ ప్రవాహం అనేటువంటిది ఉన్నింది, అలా గంగలో వదిలేయటం అనేటువంటిది జరిగేది. ఇప్పుడు నదీ ప్రవాహాలు ఎక్కడున్నాయి? ఎక్కడో దూరం వెళితే కానీ కుదరటం లేదు. అందువలన వీళ్ళు ఏం చేస్తున్నారంటే పగిలిపోయినటువంటి పటాలు, భిన్నమైనటువంటివి, ఇలాంటివన్నీ తీసేసి ఎక్కడో ధ్వజస్తంభం దగ్గర, దేవాలయం దగ్గర ఎక్కడో ఒక చోట అని పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చెట్ల కింద పెట్టిపోతున్నారు. అలా పెట్టడం తప్పు. దానివల్ల ఇంకా పాపం వస్తుంది. మరి ఏం చేస్తాం? దాన్ని ఏమి చెయ్యాలి అనేటువంటి భావనకు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా వాటిని ఎప్పుడైనా బాగా ఇలా ముద్ర చుట్టేసి ఒక నదిలో వేసేటువంటి పనే చెయ్యాలి. అంటే భగవంతుడి పటం కదా, ఇలా ముడిస్తే ఎట్లనో ఏమో అనేటువంటి ఇది ఉంటుంది. ఏమవ్వదు, అలా తీసేసి అలా వేసేస్తే అది చాలా మేలు. ఎప్పుడూ కూడా అక్కడ చేస్తే, ఎప్పుడైనా నదీ ప్రవాహంలో చేస్తే ఏమవుతుంది అంటే, ఏదైనా కావచ్చు, నదిలో నీళ్ళల్లో ఏమవుతుందంటే అది అలా 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 అయిపోయి నీళ్ళల్లో కలిసిపోతాయి. మనమేమి చించనక్కర్లేదు, మనమేమి ఆ పటాలను వేరే చేయనక్కర్లేదు. నిజానికి వాస్తవంగా చెప్తున్నానమ్మా. అది అలా నదిలో కలిపేస్తే అవి ఏమవుతాయి అంటే ఈ వేడికి ఆవిరి రూపములో, ఆ నీళ్ళల్లో ఉండేటువంటిదంతా కూడా ఆవిరి రూపంలో మళ్ళీ భగవంతుడి పైకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం యజ్ఞేశ్వరుడికి ఎప్పుడైతే మనం చేస్తామో హవిస్సు ద్వారా యజ్ఞేశ్వరుడికి పైన అందుతుంది అని మనం చెప్తున్నాము కదా, అలాగే చేయవచ్చునుగాక. అవి ఎప్పుడైనా ఒక నదీ ప్రవాహంలో వేయటమే శ్రేయస్కరం. ఎక్కడంటే అక్కడ పెట్టి అవి అట్లాగే ఉండి, అవి అట్లా కావడం అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. అలా ఉండడం, అట్లా పెట్టడం తప్పు అవుతుందమ్మా. ఎప్పుడైనా నదీ ప్రవాహంలో వేయడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైన విషయం. ఆ ఫ్రేమ్ కావాల్సింటే ఏమైనా చేయొచ్చు. మనం పటం ఉందనుకోండి, పటం ఫ్రేము అవన్నీ పక్కకు పడేస్తాం. ఏదైతే ఉందో ఆ పేపర్ బాగా నలిపేసి ముద్దలాగా చేసి అలా వేసేస్తే అయిపోతుంది.
చెక్క లాంటివి ఏమన్నా ఉంటే అవి ఎక్కడన్నా కాల్చి పారేయచ్చు. అవన్నీ కాల్చేయచ్చు. అవన్నీ అగ్నిహోత్రుడికి చేసేయచ్చు. అవి మన అగ్నిహోత్రంలో అగ్నిహోత్రంలో చేసేసుకోవచ్చు. ఒక చోట ఏదో ఒక ఇది చేసేసి అది చేసి ఆ బూడిదంతా తీసిపోయి ఎవరు తొక్కని చోట పడేస్తే అది మామూలుగా ఇది అయిపోతుంది. ఇది చేసుకోవచ్చు అట్లా. అదే చెయ్యాలి. కానీ గుళ్ళ దగ్గర చెట్ల దగ్గర ఇంకొకరు ఎవరు తెలియకోకుండా ఊరికి ఇంటి బయట పెట్టి అలా తప్పది. అట్లా చేయకూడదు. అది చాలా తప్పు అవుతుందమ్మా. అందుకు అది సంగతి తల్లి. ధన్యవాదాలు. జయోస్తు.